అందరికీ నమస్తే. నేను మీ ఆనపసుల వెంకటేశం. ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో జరిగినటువంటి ఈ కూల్చివేతలు అనేది రాష్ట్రం మొత్తము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్రంలో సోషల్ మీడియా మొత్తము అల్చల్ అయిపోయింది. పెద్ద ఎత్తున అల్చల్ అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పేదల ఇండ్లు మాత్రమే కూలగొడుతుంది అని చెప్పి, అంటే ఎక్కడ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నటువంటి భారతదేశంలో ఒక ప్రభుత్వం పైన అత్యధికంగా సోషల్ మీడియా దాడి చేసేది ఏమైనా ఉందంటే తెలంగాణలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అద్భుతంగా, అంటే ఈ దేశంలో అద్భుతంగా పథకాలు ఇస్తున్న రాష్ట్రం ఏదంతా ఉంటే మన తెలంగాణ. కానీ ఇక్కడ ఆ దృశ్యాలు, ఆ చెప్పేది, ఆ బోధనలన్నీ హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక ఆమె ఇదేం రాజ్యం రో అని ఏడుస్తుంది. ఆమె నా చెయ్యి ఇరిగిపోయిందిరో, నా కాలు ఇరిగిపోయిందిరో అని చెప్పి ఏడుస్తూ ఉంటే జనాలంతా నిజంగా రేవంత్ రెడ్డి ఇంత కర్కాశకుడా, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా, ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి అనుకుంటారు. సాధారణంగా నేనైనా అనుకుంటా, మీరైనా అనుకుంటారు. మాకు కూడా అనిపించింది ఇదేందా, నాకు అర్థం కాదు. అక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు, ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంది కథ ఏంది, అసలు పేదల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ కదా ఈ హైదరాబాద్లో భూములు వంచింది, కాంగ్రెస్ కదా పేదల కోసం ఈ మొత్తం ప్రాజెక్టులు కట్టినా, పాఠశాలలు కట్టినా, లేకుంటే కంపెనీలు పెట్టినా, లేదంటే డిఆర్డిఎల్ లాంటి హైదరాబాద్లో ఏదైనా ప్రజల కోసమే కదా. ఏ ప్రభుత్వం చేయలేదు కదా, ఎందుకు ఇలా ఇట్లా ప్రవర్తిస్తుంది అన్నటువంటి ఆలోచనలు వచ్చింది. కానీ ఇక్కడ ఈ వెలుగుమట్లలో ఉన్నటువంటి భూదాన్ ఎంత ఉంది, 60 ఎకరాలు 62 ఎకరాలు ఉంది. అందులో 31 ఎకరాలు 32 ఎకరాలకు సంబంధించినటువంటి విషయం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల కొంతమంది 5-6 మంది కలుస్తారు. కలిసి భూమి ఉంటే ఆడ కబ్జా పెడతారు. కబ్జా పెట్టి వాళ్ళకు వీలయ్యి అన్ని అవకాశాలు దొరికితే ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముకుంటారు, పేర్లు మార్చుకుంటారు, అది చేస్తారు. ఏం కాకపోతే పేర్లు నెగబెడతారు. ప్రజలకు ఏం కావాలన్నా, మనకి ఇల్లు కావాలి, 50,000 1,00,000 నువ్వు తీసుకో, ఇది కట్టుకో, ఆడ ఇల్లు కట్టుకో. ఈ దందా పుష్కలంగా 3 పువ్వులు కాయలుగా నడుస్తూ ఉంది. చాలా మందికి నానుడు ఉంది, ఇండ్లు ఉన్నోడే డబుల్ బెడ్రూమ్ ఒకనొకరికి 2 ఇండ్లు. ఈ దందా మంచిది కాదు. ఎందుకు దందా మంచిది కాదు, ఆడు పేదోడే కదా బతుకు. నేను ఏమంటున్నంటే తీసుకున్నోడే మళ్ళీ తీసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే నిజమైనటువంటి పేదవారికి, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో 100 బెడ్లు ఉన్నాయి. అందులో జ్వరం వచ్చినోడు, రానోడు, తక్కువైనోడు కూడా ఆనే ఉన్నాడు అనుకో. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పోతూ ఉంటే ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అవకాశాలు పొందినోడే మళ్ళీ వచ్చి నేను ఇల్లు కట్టుకుంటా, ఈ ఉన్నది మళ్ళీ అవకాశం దొరికితే ఇంకో తనవ చేస్తా, ఇది మొత్తం 10 ఏళ్ళు అయినాక ఇంటి నెంబర్ 4 నెంబర్ వచ్చినాక మళ్ళీ అమ్ముకుంటా. ఈ దందా చేస్తే ఏమవుతుంది అంటే నిజమైనటువంటి పేదవానికి అన్యాయం జరుగుతుంది. వెలుగుమట్లలో ఇక్కడ జరిగింది ఏంటంటే 720 కుటుంబాలు అక్కడ నివాసం ఏర్పడుతున్నాయి. ఆడ పక్క కొంతమంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట, కొంతమంది డబల్ ఇండ్లు ఉన్నారు. నిజంగా పేదలకు దక్కాలి. వెలుగుమట్ల ఒక్క విషయం కాదు నేను మాట్లాడేది. హైదరాబాదులో గుడిసెలు వేసినటువంటి వాళ్ళు 2 ఇండ్లు ఉన్నోళ్ళు నాకు తెలిసి 50% ఉంటారు. మరి నిజంగా హుషారున్నాడు ఏమవుతుందంటే ఇల్లు ఎట్లా గుడిసేయాలి, ఎట్లా గుడిసే ఇల్లు దొరికించుకోవాలనేది తెలుస్తుంది. తెలియడానికి అసలే తెలుస్తలేదు. పోనీ ప్రభుత్వం క్రమంగా గుర్తించి ప్రభుత్వం అని ఇచ్చేదాకా ఉంటారా, ఉండరు. ఎందుకంటే నిజంగా కూడా బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే కూడు గూడు గుడ్డ అనేది ఇంపార్టెంట్. మనిషికి దోపిళ్ళు విడిచిపెట్టు, ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ అనేది ఒక ప్రాథమికమైంది. ఈ ప్రాథమికంగా కావాల్సినవన్నీ సమకూర్చాల ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ ఎంత పెద్ద డ్యామేజ్ ప్రభుత్వానికంటే ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ పోయిండాడికి పోయి ఏం మాట్లాడతారు, మేము అన్ని ఇస్తాం, మీకు ఇల్లు కల్పిస్తాం, అన్నీ చూసుకుంటాం, మేము చూసుకుంటాం అన్నారు. 10 ఏళ్ళుగా ఎందుకు వేయలేదా? మరి 10 ఏళ్ళుగా ప్రతిపక్ష నాయకులు రామారావు ఎందుకు వేయలేదు? ఎవడొద్దు అన్నాడు? వాళ్ళకు విద్యుత్ బంద్ చేసింది ఎవరు? కేటీఆరే కదా బంద్ చేయించింది. అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ ఏదైతే వెలుగుమట్ల గ్రామంలో ఉందో ఆ గ్రామంలో కరెంటు బంద్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. 3 సంవత్సరాల క్రితం నుంచే లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఇండ్లున్నోళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కొంతమంది జాయిన్ అయ్యారు. సగానికి సగం మంది అట్లా ఉండరు, సగం మంది పేదలు ఉండరు. ఆ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేసుకున్న ఇమ్మీడియట్గా ఈ మార్చి నెల 15 లోపు పేదలను గుర్తించి ఇల్లు ఇస్తామంటుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా డబల్ తీసుకొని మళ్ళీ గుడిసెలేసేటువంటి కార్యక్రమం జరిగితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడు భూములున్న పరిస్థితిలో ఒక క్లియర్ ఎన్ని భూములు ఉన్నాయి, ఏమైనా అవకాశం వస్తే ఏది పేదలకు పంచాలి, ఏది పేదలకు ఉపయోగపడాలన్న ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరే మీరు అనొచ్చు ప్రభుత్వంలో నాయకులు తినలేదా, దోసుకోవట్లేదా, అది వేరు. దోసుకునేతోళ్ళు అంటే పట్టుకునేతోళ్ళు లేక దోసుకుంటారు, ఇప్పుడు అడిగేతోళ్ళు లేకపోతే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విషయం లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక అద్భుతమైన ఆలోచనతో పోతా ఉన్నది. మీరు ఒక అపార్ట్మెంట్ గురించో, ఒక కూల్చివేతల గురించి పెద్ద ఇండ్లు కూలవేసినట్టు పెద్ద నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ పోయి ఇండ్లు మొత్తం కూలిపోయి అసలు రేవంత్ రెడ్డి ఇక నువ్వు ఇష్టం వచ్చిన మాటలు, మామూలు మాటలు కాదు, తిడతా ఉండరు. ఆడ తాత్కాలికంగా అవసరం కోసం ఆ ప్రజలకు కూడా తెలుసు
తాత్కాలికంగా మాత్రమే వేసుకున్నారు. అంతా ఇంత సిమెంట్ పెట్టుకున్నారు, 5-6 సంచుల సిమెంట్ తెచ్చిరు, ఇనుపరాళ్ళు కొనుక్కొచ్చిరు, పాతిర్రు, రేకులు పరిచిరు, ఉత్తయ్య అవి. ఇక్కడ నిజమైనటువంటి పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు అన్నట్టు 100% పేదలకి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నంత వరకే ఏమన్నా జరుగుతుంది. అది జరగనికే ఉంటుంది. రేపు మార్చి 15 లోపల అందరికీ కూడా ఖచ్చితంగా నిజమైనటువంటి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా రేపు మొత్తం దొరికిపోతారు. దొంగలు ఇప్పుడు డబల్ ఇల్లు ఉన్న వాళ్ళు దొరికిపోతారు, ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు దొరికిపోతారు, మోసగాళ్ళు దొరికిపోతారు, మీడియా మీద దుమ్ము వస్తువులు, ప్రభుత్వం మీద దుమ్ము వస్తువులు దొరికిపోతారు, అందరి ఆటలు బయట పడతాయి. కానీ ప్రభుత్వం అన్నప్పుడు పేదలను ఒక కర్కశంగా వ్యవహరించేటువంటి విధానం ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి జనాలు కూడా ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో మోసం చేస్తూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది, ఏదో అనవద్దు. చేసేటువంటి ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి కొన్ని పనులు చాలు. అట్లా ఒక్క పని కాదు, అన్నం ఉడికిందా అని చెప్పడానికి ఒక మెతుకు చాలు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందని చెప్పడానికి ఒక రైతు రుణమాఫీ చాలు, ఒక ఉచిత బస్సు చాలు, ఒక సన్న బియ్యం చాలు, ఒక రేషన్ కార్డులు చాలు, ఒక కష్టపడే విధానం చాలు. ఇవన్నీ కాకుండా మసి పూసి మారడిగాలేసి ఆ ఏడుపులను, ఆ బొబ్బలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు. ఇలా 2-3 రోజులు వైరల్ అవుతుంది. వాస్తవం తెలిసిన తర్వాత, అసలు వాస్తవం తెలిసిన తర్వాత అందరికీ బోధపడుతుంది. ఆ విధంగా కాకూడదనే మా యొక్క ఉద్దేశం. 720 కుటుంబాలు ఎవరు ఉన్నో అందులో ఎవరు సగం మంది దొబ్బేస్తారు. ఇలా డ్రామా చేసిన వాళ్ళు, హంగామా చేసిన వాళ్ళు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి ప్రభుత్వానికి ఇప్పుడు ఇది కూడా చెప్పారు. ఎవడైతే ఇట్లా ఒక 5-6 మంది కలుస్తారు, ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి చూస్తారు, అక్కడ గుడిసెలు వేపిస్తారు. గుడిసెలు వేపించి వాళ్ళు తన పైసలు తీసుకుంటారు. ఎంత వీలైతే అంత, 50 దొరికితే 50, 1,00,000 దొరికితే 1,00,000, 20 దొరికితే 20, 30 దొరికితే 30. మనది కత్తి కాదు, నెత్తి కాదు. పోనీ భూములు పేదలకేనా? నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉంది, కొన్ని 100 ఏళ్ళ నుంచి విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుండి ఇల్లు లేదు, ఏమైనా భూమి కాళ్ళు ఉంది, వాడు కట్టుకోమని ఎవడు కూలగొట్టాడు. కానీ ఒక భూమి, ఒక 30 ఎకరాల భూమిలో పోయి, అది దేవుని భూమి కావచ్చు, నీ భూమి కావచ్చు, నా భూమి కావచ్చు, పోయి 100 మంది పోయి తాను వేసుకుంటే ఏమన్నట్టు? అది ఏం సిస్టమ్ ఇది? ఊర్లకు నిర్మాణం ఏంది? నేను ఏమంటాను అంటే, ఒక ఊరుంది, ఆ ఊరిలో గ్రామంలో ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి. 1000 కుటుంబాలు ఒక 100 మందికి ఇల్లు లేవు. ఏమైనా జాగ ఉంది పక్కనే, వేసుకోమని ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కదా. అట్లా కాకుండా పూర్తిగా బదనాం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలు మ్యాక్సిమం ఎవరు నమ్మరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పోతున్నది, ఎంత పర్ఫెక్ట్గా పోతూ ఉంది. ఉన్న బడ్జెట్ ఎంత, వస్తున్న ఆదాయం ఎంత, అవుతున్నటువంటి ఖర్చు ఎంత, చాలా లెక్క ప్రకారంగా ఒకటొకటి లెక్కేసుకుంటూ పోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంటుంది పాలన. ఎవరు ఎన్ని బదలాం చేసినా, ఎన్ని అపనిందలు వేసినా మీరు ఎవరు కూడా భయపడొద్దు, చింత చెందొద్దు. 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం సురక్షితంగా ప్రజలను కాపాడుకుంటుంది. పేదలే లక్ష్యంగా, పేదల బతుకుల మార్పే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, భవిష్యత్ తరాల యొక్క పరాదులకు తిరుగులేని పునాదులు వేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఎక్కడైనా తప్పులు జరిగినా సరిదిద్దుకుంటాం. మేము శ్రీరామచంద్రం అనేటువంటి మేము అది ఇది అని చెప్పుకునేటువంటి అవసరం కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఇఫ్ వి కమిట్ ఎనీ మిస్టేక్, దెర్ ఈజ్ ఛాన్స్ టు రెక్టిఫై. దట్ ఈజ్ మినిమం రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్స్. బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్స్, ద గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్. ఎస్, ఇట్ విల్ బీ కంటిన్యూ. నో వన్ షుడ్ నాట్ వరీ. No one should not get any fear about the government. Government only for welfare of the people. But don't get any disappointment. Don't believe viral and intentional videos. The government is always ready to take care of the people of Telangana. It has been continuing. It will be continue. It forever. It will be for the future. Thank you so much. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్.